పార్వతీపురంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మత ప్రార్థనలు చేసి చంద్రబాబును ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరు. చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే విజయచంద్ర అప్పుల పాలైన రాష్ట్రాన్ని నేడు దేశంలో 2వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిపాలన అందించే వ్యక్తి చంద్రబాబు. నవ్యాంధ్రను ప్రగతి పదంలో పెట్టే నంబర్ 1 రాష్ట్రానికి అమరావతిని తీర్చిదిద్దుతారు. మన శాసన సభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు, గౌరవనీయులు శ్రీ బోనెల విజయచంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈమె థ్యాంక్ యూ. ఇప్పటివరకు కాపాడుకుంటూ ఆ కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతమ నాయకులు భావిస్తున్నాం. ఆయన ఇదే ఆరోగ్యంతో ఇంతే చక్కగా 18 గంటలు రాష్ట్రం కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇంతే విధంగా కష్టపడతారు. ఇంకా దేవుడు అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఆయన ఇంతే మంచి ఆరోగ్యంగా రాష్ట్రం కోసం ఇంకొక 20 సంవత్సరాలు హ్యాపీగా పాలిటిక్స్లో ఉంటారు. మా అందరినీ నడిపిస్తుంటారు, మా అందరికీ ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ ఆయనకి ఈ 75 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు మా పార్వతీపురం నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అలాగే సీతానగరం, బల్సిపేట ప్రతి మండల అధ్యక్షులు, కార్యకర్తలు కూడా పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లా మొత్తంగా ఆయన పుట్టినరోజులని మేము ఒక సంబరాలుగా చేసుకుంటున్నాం. సో మా తరపు నుంచి, మా నియోజకవర్గాల తరపు నుంచి, మా జిల్లా తరపు నుంచి ఆయనకి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఇంత ఆనందంగా ఉండాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటున్నాం. చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్లో ఆల్రెడీ ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు దాదాపు ఒక 2000 మంది భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే బ్లడ్ క్యాంపు, మెడికల్ క్యాంప్ కూడా బల్సిపేటలో పెట్టడం జరిగింది. అంటే ఆయన ఒక సేవాభావాన్ని మేము ప్రజలకు తీసుకెళ్లాలని, ప్రజలే మాకు పాలకులనే ఒక విషయం చెప్పున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్తుంది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. ఈ సూత్రాన్ని, ఈ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రజల కోసం